నారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు గడ్డ మీద పుట్టిన రాయలసీమ గుండె చప్పుడు చదివిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం బలగం సోదరుడు భూపేష్ రెడ్డి గారు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జమ్మలమడుగు ప్రముఖులకి ప్రజలకి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ సైనికులకి పవన్ కళ్యాణ్ గారి సైనికులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మీరు 15 సంవత్సరాల పాటు ఆదినారాయణ రెడ్డి గారిని చూశారు. ఆ 15 సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు నిర్మించబడ్డాయి. 11 సబ్ స్టేషన్లు ఉంటే 38 సబ్ స్టేషన్లు అయ్యాయి. 50 పడకల ఆసుపత్రి ఉంటే 100 పడకల ఆసుపత్రి అయింది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చే పని చేశారు. ప్రతి చేతికి పని కల్పించారు. ప్రతి పొలానికి సాగునీరు ఇచ్చే పని చేశారు. బడుగు బలహీన వర్గాలకి దళిత సోదరులకి అండగా నిలిచారు. అవునా కాదా? ఈ 5 సంవత్సరాలుగా మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారు. మీకు ఎమ్మెల్యేగా వచ్చిన రోజు నుంచి మీకు అందుబాటులో ఉన్న చేస్తున్నదయ్యా ఏంటయ్యా? కమిషన్, కరప్షన్, కలెక్షన్, కబ్జా, కమిషన్, కరప్షన్, కలెక్షన్ తప్ప 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏమన్నా చేశాడా? చేసుంటే ఒక్కసారి చెప్పండి. చెయ్యకపోతే చెయ్యలేదని చేతులెత్తి 2 చేతులెత్తి మరి చెప్పండి. ఎలా చేస్తాడు? ఏ పార్టీలో ఉన్నాడు? బ్రాండ్ అమ్మి ప్రజల కాలేజీలతో ఆడుకుంటూ అక్క చెల్లెళ్ళ పుస్తకాలు తెంచడం నిజం, వాస్తవమా కాదా? మీ ధనార్జన కోసం, మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మాట వాస్తవమా కాదా? 45 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తా అక్క చెల్లెలకి అన్నారు. జమ్మలమడుగులో ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక్కడికన్నా పెన్షన్ వచ్చిందా? మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు మే 13 కమలం గుర్తు మీద అసెంబ్లీకి పార్లమెంట్ లో సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించిన తర్వాత ప్రతి అక్క చెల్లికి 18,000 దాటిన ప్రతి అక్క చెల్లెకి నెలకు 15,000, సంవత్సరానికి 18,000 అకౌంట్లలో వస్తాయి. ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు, నోటిఫికేషన్లు ఇస్తానన్నారు. ఒక్కడికన్నా ఉద్యోగం వచ్చిందా? ఎక్కడన్నా నోటిఫికేషన్ వచ్చిందా? మెగా డిఎస్సి ప్రకటించారా? మోసగారి మాటలు మాత్రం చెప్తున్నాడు. కానీ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, మే 13వ తేదీ కమలం పువ్వు మీద అసెంబ్లీకి పార్లమెంట్ లో సైకిల్ కి ఓటు వేసి గుర్తిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో కలుగుతాయి. మిత్రులారా, అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదు. కానీ మాటలు మాత్రం 99% అంటారు. ముందు స్ప్రింక్లర్లకు 90% రాయితీ వచ్చేది, అది రావడం లేదు. ట్రాక్టర్ కొనాలంటే 50% రాయితీ వచ్చేది, అది రాయట్లా. కేంద్రం నుంచి 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో వస్తే ఈయన చేసిన అప్పు 13 లక్షల కోట్లు, మొత్తం కలిపి 18 లక్షల కోట్లు. మళ్ళా ఈయన బడ్జెట్ 20 లక్షల కోట్లు పెట్టింది. 2,70,000 అయితే మిగతా అన్ని లక్షల కోట్లు ఎక్కడ పోయినట్టు? ఏ నెల మాగినట్టు? ఇడుపులపాయలో దాపినారా? తాడేపల్లిలో దాచినారా? మారిషియస్ లో దాచినారా లేదా? అనేక నేల మార్గాలు ఉన్నాయి, వాటిలో దాచే పని చేస్తున్నారు. మిత్రులు, మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉంటాడు. అబద్ధాల కోరు, ఎటువంటి అబద్ధాల కోరు అంటే పవర్ స్టార్ భక్తులు ఇక్కడ ఉన్నారు. ఒక సినిమాలో బ్రహ్మానందం చెట్టు కింద పోయి మాట్లాడితే ఆకులు రాస్తుంటాయి. ఆ సినిమా పేరేంది? ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న ఒక అబద్ధాల కోరుని మనం తీసుకెళ్లి నల్లమడ అడవుల్లో నిలబెట్టి 2 నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమడ అడవుల్లోని చెట్ల ఆకులన్నీ రాలి చెట్లన్నీ బూడిద మసైపోతాయి. అటువంటి అబద్ధాల కోరు ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిత్రులారా, అనేక రకాలైన మోసాలు చేశాడు. తన ధనార్జన కోసం ఇసుకలు ఎక్కాడు. తన ధనార్జన కోసం మట్టి నమ్ముకున్నాడు. తన ధనార్జన కోసం పంచాయతీ నిధులను లాగేస్తున్నాడు. తన ధనార్జన కోసం గ్రామీణ ఉపాధి పథకం పనులు చేయకుండా అడ్డుకున్నాడు. తన ధనార్జన కోసం బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేయిస్తున్నాడు. ఇంతమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీ కన్నా ఉందయ్యా అంటే
కేవలం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉంది. అనేక మంది బలహీన వర్గాల మీద, బీసీల మీద దాడులు జరిగాయి. నడి రోడ్లో పెట్రోల్ వేసి కాల్చి చంపేశారు. అనేక దాడులు మనం చూసాం. మిత్రులారా, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ 13వ తేదీ మీరు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారనుంది. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకుండా ఏ శక్తి ఆపలేదు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మనం చెప్పిన ప్రతి హామీని పూర్తి చేస్తాం. 3 సిలిండర్లు ఉచితంగా అందజేసే పని చేస్తాం. రైతు భరోసా కింద గతంలో 12,500 ఇస్తానని కేంద్రంతో ఇచ్చిన డబ్బులతో ఉత్తిత్త బట్టలు కొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టాడు. ఇక్కడ మన గండికోట ఒక్కటంటే ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు సరికదా. మన గండికోట నిర్వాసితులకు కూడా మోసం చేశాడు. చేశాడా లేదా? ఆదినారాయణ రెడ్డి గారు ఆనాడు 6.5 లక్షలు ఇప్పిస్తానంటే నేను వచ్చి 10 లక్షలు ఇస్తానని ఒక్క రైతు కన్నా 10 లక్షల పరిహారం ఇచ్చాడా? ఆ 6.5 లక్షలు రానియకుండా, ఆ 10 లక్షలు ఇవ్వకుండా వాళ్ళని బలవంతంగా వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి తరిమేసి ఆ ఇళ్ళని కొట్టేసి వాళ్ళ కాలువలు తవ్వని కూడా చేతగానోడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు 48,000 ఇళ్ళని పేదల కోసం నిర్మించారు. 48,000 ఇళ్ళని పేదల కోసం నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో పులివెందుల్లో మొత్తం రాష్ట్రంలో 25 లక్షలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 1,80,000 ఇస్తే, పులివెందులకు కూడా 22,000 ఇస్తే, ఈ 10 సంవత్సరాల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా నిర్మించింది కేవలం 2,200 ఇల్లు మాత్రమే. ఏం పేదలకు ఇల్లు ఉండకూడదా? ఏం పేదలకు ఒక గూడు ఉండడానికి లేదా? ఏం పేదలు ఆత్మగౌరవంతో జీవించకూడదా? నీకేమో లోటస్ పాండ్ లో ఇల్లు ఉండాలా? నీకేమో పులివెందుల్లో ఇల్లు ఉండాలా? నీకేమో ఇడుపుపాయలో 300 ఎకరాల ఇల్లు ఉండాలా? నీకేమో బెంగళూరులో 12 ఎకరాల విలాసవంతమైన భవనం ఉండాలా? నీకేమో దుబాయ్ లో, మారిషస్ లో, లండన్ లో ఇల్లు ఉండాలా? తాడేపల్లిలో ఉండాలా? మళ్ళా సముద్రం చూసుకుంటా హాయిగా సాయంత్రం చల్లటి గాల్లో కూర్చొని చూసుకోవడం కోసం రిషికొండ మీద కూడా ఇల్లు ఉండాలా? నీ కళ తీరదు, నీ కోరిక నెరవేరదు. ఇది ఒక్క ఛాన్స్ వచ్చావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. రెండో ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ జన్మస్థానం నుంచి వచ్చావో, శ్రీకృష్ణ జన్మస్థానంకి మళ్ళీ అక్కడికి వెళ్ళే రోజు అతి దగ్గరలో ఉంది. మిత్రులారా, మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చాం. మనం చదిపురాల కుటుంబం 5 సంవత్సరాల కోసం ఇస్తున్న వారంటీ అని చెప్పాలి. ఇవన్నీ జరగాలంటే, మనం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరాలంటే, రాష్ట్రం మళ్ళీ పురోగమన మార్గంలో వెళ్ళాలంటే, పేదల జీవితాల్లో వెలుగులు నిండాలంటే, అన్నదాత సంతోషంగా ఉండాలంటే, అక్క చెల్లెలు ఆత్మగౌరవంతో జీవించాలంటే, బడుగులు బలహీన వర్గాలు తల ఎత్తుకొని ఎగిరాలి, కాళ్ళని ఎత్తుకుంటూ తిరగాలంటే మనమంతా ఏం చేయాలి? 2 ఓట్లు వేయాలి. ఒకటి కమలం గుర్తు మీద ఆదినారాయణ రెడ్డి గారికి ఓటేసి అసెంబ్లీకి పంపాలి. రెండోది సైకిల్ గుర్తు మీద ఓటేసి పంపాలి. మిత్రులారా, నేను రెండో ప్రయారిటీ కింద తీసుకొని ఆదినారాయణ రెడ్డి గారితో కలిసి జమ్మలూడికి అభివృద్ధి కోసం కూడా పని చేస్తానని, పార్లమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి, కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి ధర్మవరాన్ని మొదటిగా నా వరకు, తర్వాత జమ్మలమడుగు, ప్రొద్దుటూరు కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తానని ఇవాళ మీ అందరికీ తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరికీ కలిసి అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.